ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. పడితే అరే చంటి భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట అర్జెంట్ లేకపోతే చంపేస్తాను. ఈజీ కదండి దువ్వలేడం అంటే అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశారు మావయ్య. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నువ్వు దీన్ని ఫాలో అయిపో, నేను నిన్ను ఫాలో అయిపోతా. షర్టు మార్చుకోండి, నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? చూడరా, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలే బావ దొరికాడు, ఇద్దరు దొందుకుతుంది. తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్టు మార్చుకోండి. ఏంటి బావా, ముందు షర్ట్ మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్టు మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఏడలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బాబు గారిది. అయితే ఆయన తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి నీకు చాలా ఆశలు ఉన్నారా? కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. మొక్కై బామర్ది, నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో, అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తారా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు, చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచి మంది కలిపింది? అన్నయ్య అంటే ఉత్సవ పోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు, తొందరగా రండి. ఏ మా జాగ్రత్త. నాకు తెలుసు అన్నయ్య. చూడవే దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య రా. అమ్మా, నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఏంటమ్మా? నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను? కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడదు, కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మార్చుకోండి, తీసుకెళ్ళండి. అన్నయ్య, మగపిల్లి వారు వచ్చేస్తున్నారు, నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. చిన్నబ్బాయి నువ్వు పక్కరా. అన్నగారు, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. తీవే. ఏమండి, షర్టు మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి, దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సాటి బావగారు. సుబ్బలక్ష్మి కానివ్వండి. సుబ్బలక్ష్మి కనిపించట్లేదని. సుబ్బలక్ష్మి పొలం పని చూసుకున్న సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పనిచేసి బతికేటోడు అట్లాంటి మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని చంపేడు బాబు. ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గారు పెళ్లికి వచ్చాడు అనుకున్నా కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్.
ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? బాబు గారికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరు బస్ సీన్ గాడు అని ఒకడు ఉన్నాడు సార్. కాకినాడలో ఎవరు? హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా? అవును. సరుకు వేసుకుని మద్రాసు పోయిండ్లా? ఏరా ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. ఆడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడటవా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, నిజం సార్, నాకేం తీసుకెళ్ళి బండి తెలీదు. ఎక్కించండి రా. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఈ సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టిపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో, ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం. కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. ముట్టి కింద చక్రాలతో పుట్టిన యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడరా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంక దాని బాబే అవడం నాకేం తెలుస్తుంది? వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. ఎర్ర బాబు కాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్ర బాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే, పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. గుండుగా దగ్గర బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లా దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. మనోళ్ళు 10 మంది కుర్రోళ్ళు నా పక్కన పంపించి ఎదిగించండి. అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నా కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను? నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను.
అరే రేయ్ ఫోన్ చేస్తానన్నా చేరా ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా? ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, పోనీ మీ ల్యాండ్ లైన్ నెంబర్లో ఏ ఉంటాయిగా అది అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. వాళ్ళారా నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? ఛే! పెట్రోల్ పోసి తగలెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతా. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఇంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు, ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటికెళ్ళలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా? సార్ కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలు ఏంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మేము అలాగే పిలుచుకుంటాం. నువ్వేమైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30కు ట్రైన్ ఉందిరా. ఏ నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు నేనే చంపేతరా. నమ్మకారా ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. మన పొజిషన్ సార్ దొరికిపోతామేమో సార్. అటలండ్రా. ఎవరింటి బాత్రూమ్ లేదా? అయితే కడుపు
రాబెట్ట తీసుకుంటే ముద్ర నుంచి